మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తుంది. ప్రతి ఊరు ప్రతి గుడిలో తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని నెలకొల్పాలనే ముఖ్య ఉద్దేశంతో ఊరికి జమ్మి చెట్టు, గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. కోటిలోని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వేద పండితులు హోమం నిర్వహించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్స్ రాఘవేందర్ యాదవ్, కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు జమ్మి మొక్కను నాటారు. ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం సంతోషంగా ఉందన్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు వేద పండితులు కృతజ్ఞతలు తెలిపారు. జై జై శ్రీమన్నారాయణ. మన భాగ్యనగరం నిజామియా బజార్ కోఠి ప్రాంతంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో గడిచిన 4 సంవత్సరాలుగా కూడా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఆలయంలో శమీ వృక్షం అంటే జమ్మి చెట్టును చక్కగా నాటి ఆ యొక్క జమ్మి చెట్టు యొక్క పశువు అనేటటువంటి ఆ యొక్క జమ్మి చెట్టు యొక్క ప్రోక్షణ అనేటటువంటి విధానాన్ని చేపట్టేటటువంటి కార్యక్రమాలలో భాగంగా మన యొక్క ఆలయంలో ఆ యొక్క శమీ వృక్షాన్ని ఇవాల్టి రోజున చక్కగా నాటడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు వారు ఈ యొక్క భారతదేశంలో ఉండేటటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఆ శమీ వృక్షాన్ని నాటేటటువంటి కార్యక్రమాన్ని వారు చక్కగా చేపట్టడం జరిగింది. ఆయా కార్యక్రమాలలో భాగంగా ఇవాళ రోజున మన ఆలయంలో శమీ వృక్షాన్ని నాటడం జరిగింది. అటువంటి కార్యక్రమం వారు సంకల్పం ఏదైతే వారు సంకల్పించారో అన్ని ఆలయాల్లో కూడా మన యొక్క సనాతన ధర్మం, హైందవ సాంప్రదాయం చక్కగా అభివృద్ధి చెందుతూ ఆలయాల్లో శమీ వృక్షాన్ని నాటాలి అనేటటువంటి సంకల్పం వారికి విజయవంతంగా నెరవేరాలని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మంగళాశాసనాన్ని మేమందరం కూడా అందించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.